హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను హాల్‌లో ముందుగా దీపం అయితే వెలిగించుకున్నాను. కృష్ణుడికి చెప్పాను కదండీ నాకు కృష్ణుడంటే చాలా ఇష్టమని. ఆ తర్వాత ఇలా దేవుడి గుడిలో కూడా ఇలా దీపం అయితే వెలిగించుకున్నాను. ఈరోజు మా చెట్టుకైతే మందార పూలు బాగా పూసాయండి. అందుకే దేవుడికైతే ఇలా అలంకరించాను. మందార పూలు పెట్టడం వల్ల దేవుడికి ఎందుకు ఇష్టమో కూడా తెలుసుకుందాము. లక్ష్మీదేవికి, శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమండి మందార పూలు. కనీసం లక్ష్మీదేవికి రోజుకు ఒక మందార పువ్వు పెట్టుకున్నా చాలు, మనకు ఎంతో మంచి అయితే జరుగుతుంది. అసలు ఈ మందార పూలు లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టమో, అలాగే శ్రీ మహావిష్ణువుకి ఎందుకు ఇష్టమో కూడా తెలుసుకుందాము. మందార పువ్వులు లక్ష్మీదేవికి ఎందుకు ప్రీతిపాత్రం అంటే, ఇవి సంపద, శుభ్రత, శాంతికి ప్రతీక. పురాణాలలో మందార పువ్వును శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమని చెప్తారు. ఇవి త్యాగం, భక్తి, విజయానికి కూడా సూచిస్తాయని విశ్వాసము. లక్ష్మీ పూజలో మందార పువ్వులు సమర్పిస్తే ధనం, ధాన్యము, ఆధ్యాత్మిక శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు. కాబట్టి లక్ష్మీ పూజలో మందార పువ్వులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఇంతే అండి, నాకు తెలిసిన కథనైతే ఇలా చిన్న చిన్నగా మీకు చెప్తాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఓకేనా అండి? మీ పూజలు అయితే అయిపోయాయా? ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, సరిదిద్దుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని నాకు తెలిసినంత వరకు ఇలా మా అమ్మను చూసి నేనైతే ఇలా చేస్తుంటానండి. మా అమ్మ కూడా చిన్నప్పుడు మాకు ఏదో ఒక కథ చెప్తుండేది దేవుళ్ళ గురించి, ఇలా ఎందుకు చేస్తున్నామంటే. అందుకే అండి, నాకు తెలిసింది కూడా నలుగురు తెలియాలనే ఇలా నాకు తెలిసినంత మేరకైతే నా ప్రయత్నము. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో ఇలానే నేను చూసారా, ఇక్కడ ఒక డాలర్ ఉంది, లక్ష్మీ గణపతి డాలర్, వెండిదండి. చాలా చాలా వెనక శ్రీచక్రం ఉంటుందండి, చాలా మంచిదండి. అలా మనము నిత్యము ఆ పూజ చేస్తే లక్ష్మీ గణపతికి ఎంతో మంచిది. వెండిది లేకపోయినా కనీసానికి ఇత్తడిది కూడా దొరుకుతుందండి పూజా స్టోర్లలో, తెచ్చుకొని కూడా ఇలా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే కామాక్షి దీపం కూడా అయితే చెప్పా కదండి, ఖచ్చితంగా రోజు అయితే ప్రతినిత్యం వెలిగిస్తూ ఉంటాను. ఇలా పువ్వులు లేకపోయినా కొన్ని తులసి దళాలు, చిన్న చిన్న పువ్వులు, మందార పువ్వులు ఇట్లా పెట్టుకొని అయితే నిత్యము దీపము ఇలా అయితే వెలిగిస్తానండి నేను. ఖచ్చితంగా పూజ చేస్తే నాకు ఇంట్లో చాలా పాజిటివ్, ఎంతో మనశ్శాంతిగా అయితే అనిపిస్తుంది. అసలు ఎంత అంటే చెప్పలేమండి. అసలు ఆ రోజంతా అలాగే అసలు గడిపి ఎన్నడైనా చేతగాక దీపం ముట్టించుకోకపోతే ఏదో వెలితిగా అయితే అనిపిస్తుందండి. ఏదో చేయలేదు, ఈరోజు ఏదో మర్చిపోయాను అనుకుంటాను. కానీ ఇలా దీపం ముట్టించుకుంటే మాత్రం ఎన్ని సమస్యలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా కొద్దిసేపు అయితే మనసు అయితే చాలా రిలీఫ్గా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడైనా సరే అండి ఇలా ఖచ్చితంగా పూజ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.